ఒకరోజు తాత మనవడండి పళ్ళ మార్కెట్కి పళ్ళు కొందామని వెళ్ళారు. అక్కడ మంచి అన్ని రకాల పళ్ళు ఉన్నాయి. ద్రాక్ష పళ్ళు కూడా అన్ని విడివిడిగా గంపలలో పోసున్నాయి, గుత్తులుగా ఉన్నాయి. వాళ్ళ తాతయ్య రేటు అడిగితే గుత్తులది ఒక రేటు చెప్పాడు, విడిగా ఉన్న పళ్ళు ఒక రేటు చెప్పాడు. అప్పుడు మనవడు తాతయ్య ఎందుకు అలాగ డిఫరెన్స్ ఉంది, అవి ఇవి రెండు ద్రాక్ష పళ్ళే కదా అని అడిగాడు. మరి లూజ్గా ఉన్న పళ్ళు ధర తక్కువ ఉంది, గుత్తులు ఎక్కువ ఉంది ఎందుకని అడిగాడు. అప్పుడు తాత, ఈ ఉడిపోయిన పళ్ళు త్వరగా పాడైపోతాయి నాన్న, అదే బంచుకున్నదైతే ఆ కాడలతోటి ఉంటుంది కాబట్టి చాలా రోజులు ఉంటుంది నాన్న. అదే కుటుంబంలో అందరు తల్లిదండ్రి పిల్లలు అందరు కలిసికట్టుగా ఉండకుండా విడిపోయారు అనుకున్న అవకాశవాదులు ఏం చేస్తారంటే మనకున్నటువంటి ఆస్తిపాస్తులు కొట్టేయడానికి, మన మధ్య కలహాలు లేపడానికి ట్రై చేస్తారు. అందుకే ద్రాక్ష పళ్ళు గుర్తులాగా మనం గుర్తుగా ఉండాలి నాన్న. విడి ద్రాక్ష పళ్ళలాగా విడిపోయాం అనుకున్నా మరి కుటుంబంలో ఎవరికి వాళ్ళము చెల్ల చెదరం అయిపోతాము. అందుకని ఐకమత్యమే బలము.